చేయడానికి ఒక కోతి రాబోతుంది. కోతి ఏంటి, కామెడీ చేయడం ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ విక్టరీ వెంకీ. ఓకే, మా లవ్ గురు బుజ్జి. హాయ్ బుజ్జి. హాయ్. హాయ్ బుజ్జి. హలో, దిస్ ఈజ్ లవ్ గురు. నువ్వు హాయ్ చెప్పినంత మాత్రాన నిన్ను లవ్ చెయ్యను. నువ్వు మా లవ్ గురు అని ఇక్కడ మంచి టిప్స్ చెప్తావా, నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే ఓకే. ఎస్, లవ్ అంటే ఏంటి? ప్రేమ. లవ్ అంటే ప్రేమ, అది కాదు. లవ్ కు మీనింగ్ ఏంటి? లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. ఓహో, అలా కాదు. అసలు నిజంగా ప్రేమకు నిర్వచనం ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ప్రే అంటే ప్రేమించడం. ఓకే. మా అంటే మర్చిపోవడం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పడేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కాళ్ళల్లో కాళ్ళు అడ్డం పెట్టాలి. అలా కాదు, తన స్మైల్ తో పడేయాలంటే ఏం చేయాలి? బ్రష్ చేసుకోకుండా వెళ్ళి స్మైల్ ఇవ్వాలి. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పాలంటే ఫస్ట్ ఎలా చెప్పాలి? నోటితో. అలా కాదు, అంటే ఏ సందర్భం చూసి ఐ లవ్ యూ అని చెప్పాలి? అమ్మాయి కాళ్ళకి చెప్పు లేని సందర్భంలో. సరే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆమెలో ఏం క్వాలిటీస్ చూసుకోవాలి? ఆమె కన్నయ్యలు ఉన్నారా లేదన్నది చూసుకోవాలి. మరి అమ్మాయి అబ్బాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చూసుకోవాలి? వాడికి ఆస్తుందా లేదన్నది చూసుకోవాలి. ఒకరిద్దరు ప్రేమించుకుంటున్నారు, వారి ప్రేమ నిజమా కాదని తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? 9 నెలలు. 9 నెలల తర్వాత ఎలా తెలుస్తుంది? ఎలాగంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు అనుకో, ఫస్ట్ ఎలా వెళ్ళి ఇవ్వాలి? రన్నింగ్ షూ వేసుకొని వెళ్ళి ఇవ్వాలి. ఎవరైనా సరే మాక్సిమం లవ్ లెటర్స్ ఏం చేస్తారు? చింపేస్తారు. అమ్మాయి లవ్ లెటర్ చించొద్దు అంటే ఎలా రాసి ఇవ్వాలి? 1000 రూపాయల నోటు మీద. ఓకే, మరి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పాలంటే ఏం చేయాలి? ఒక హోటల్కి వెళ్ళి ఫుల్ గా తినిపించాలి. ఓకే, బిల్లు నువ్వు కడతావా, ఐ లవ్ యూ చెప్తావా అనాలి. అంటే ఎక్కువగా ఎలాంటి జంటలు ప్రేమలో నిలబడతాయి? అసలు జంటలకు నిర్వచనం ఏంటి? తెలివైన అమ్మాయి, తెలివైన అమ్మాయి, తెలివైన అబ్బాయి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు బ్రేకప్. తెలివైన అమ్మాయి, తెలివైన అమ్మాయి, తెలివి తక్కువ అబ్బాయి. ఓహో, ఈజ్ ఈక్వల్ టు షాపింగ్. తెలివి తక్కువ అమ్మాయి, తెలివి తక్కువ అమ్మాయి, తెలివైన అబ్బాయి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ప్రెగ్నెన్సీ. ఓకే, నెక్స్ట్ తెలివి తక్కువ అమ్మాయి, తెలివి తక్కువ అమ్మాయి, తెలివి తక్కువ అబ్బాయి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు పెళ్లి. నిజంగా ప్రేమ అంటే ఏంటి? పబ్లిక్ టాయిలెట్ లాంటిది. ప్రేమ అంటే పబ్లిక్ టాయిలెట్. అదేలా బయట ఉన్న వాడికి ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళాలా అనిపిస్తుంది. ఓకే, లోపల ఉన్న వాడికి ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అనిపిస్తుంది. మరి మా విక్టరీ వెంకీకి అండ్ మా బుజ్జిగడికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తారు? శ్రీముఖి గారు మంకీని యూజ్ చేస్తూ ఏదైనా డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? మంకీ, నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తాను. చిచి, ఈ అమ్మాయి నాకు అసలు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. ఎందుకు? నాకు ఒకే తోకుంటుంది. ఈ అమ్మాయికి 2 తోకలు ఉన్నాయి. మా బుజ్జి నేను లవ్ చేయదంట. బుజ్జి ఎందుకు అలా చేస్తున్నావు? బుజ్జి, ఎన్ని రోజుల నుంచి నేను ప్రపోజ్ చేస్తున్నాను. ప్లీజ్, నేను ఒక అమ్మాయిని, 2 తోకలుంటే ఏంటి, కావాలంటే కత్తిరించేసుకుంటాను నీకోసం. బుజ్జి బుజ్జి అంటే గానీ తినడానికి ఎప్పుడన్నా బజ్జీలు తీసుకొచ్చావా? బుజ్జి, నీకు ఇష్టమని, ఎంతో ఇష్టమని బనానాస్ తెస్తాను బుజ్జి. ముందు చేతులు కడుక్కో, స్మెల్ వస్తుంది. రవి గారిని ఇందాక పట్టుకున్నాను కదా, అందుకే. ఎన్నోసార్లు చెప్పా బురదలో పందికి దూరం ఉండు అని. ఆ బురదలోని పందే ఊరుకూరికి నా మీదకి వచ్చేస్తుంది. అందుకే నువ్వు నన్ను త్వరగా పెళ్లి చేసేసుకున్నావు అనుకో, అలాంటివి ఏమి దగ్గరికి రావు. వద్దు. కావాలంటే
కావాలంటే కట్నం ఎంత కావాలన్నా మా డాడీ నొప్పించి నేను నీకు కట్నం ఇప్పిస్తాను. వద్దు, ఎదురు కట్నం ఇచ్చి రవింగ్ చేసుకో. అప్పిని పక్కన పెట్టుకొని కూడా నేను ప్రపోజ్ చేస్తున్నా నీకు అర్థం కావట్లేదా నా ప్రేమ ఎంత స్వచ్ఛమైందో? డబ్బులు తీసుకుని దరిద్రాన్ని అనుభవించాలా? ఒక్కసారి ప్రేమించు డూడ్, వీలైతే తిరిగి ప్రేమిస్తారు. ఐ లవ్ యూ. అబ్బా, దేన్ని వదిలిపెట్టడండి, ప్రతి దానికి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చేసి చూపిస్తాడు. ఇంకొన్ని బ్యాలెన్స్ ఉండిపోయాయంట, ఆ ఫీలింగ్స్ చేసి చూపిస్తాడు. అంటే లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ ముక్కు అవినాష్. మనుషుల్లోకి ఫీలింగ్స్ ఉంటాయి, అలాగే కొన్ని వస్తువులు వాటి కూడా మనసు ఉంటుంది. మనం మామూలుగా ఇంట్లో కరెంట్ పోతే ఏం చేస్తాం? మనకు టార్చ్ లైట్ ఉంటుంది. టార్చ్ లైట్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, దాని ఎక్స్ప్రెషన్ పాపం. ఇది టార్చ్ లైట్ అండి, ఇలా పట్టుకొని ఉంది, దాన్ని తీశారు, ఆన్ చేశారు, ఆనగానే పైకి లేపాడు టార్చ్ లైట్ ని, కింది కదా, మళ్ళీ లెఫ్ట్ రైట్ ఇలా తిప్పాడు, ఇగో మళ్ళీ కిందికి పెట్టు, పైకి. దరిద్రుడా, ఎన్నిసార్లు వాడుతున్నా కిందికి మీదకి? పని చేస్తుండే చెక్ చేస్తుంటారు పాప, అప్పుడు దాని ఫీలింగ్స్ ఎలా? టార్చ్ లైట్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్. అరే భలే పని చేస్తుంది. అది పని చేయకపోతే వెనకెళ్ళి కొడతాం, గట్ట 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 అని. స్కూటీ, అమ్మాయిలు స్కూటీ వాడతారు, స్కూటీ ఎలా ఫీల్ అవుతుంది? అది మగ స్కూటీయా ఆడ స్కూటీ? మగ స్కూటీ. జీన్స్ వేసావు ఈరోజు, సూపర్ ఉంటావు. అయితే సీట్ ఫీలింగ్. ఓకే, బండి స్టార్ట్ అయింది, వెళ్తుంది. బండి స్టార్ట్ అయినప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుంది కదా, స్పీడ్ బ్రేక్ జంప్ అయినప్పుడు బండి ఇంకో జన్మ అంటుంటే మళ్ళీ స్కూటీ పుట్టాలి. ఒక హ్యాండ్ కర్చీఫ్, లేడీస్ హ్యాండ్ కర్చీఫ్, వైట్ డ్రెస్, వైట్ కర్చీఫ్, మ్యాచింగ్ దాదా. నిన్న ఏం వాడలేదు నన్ను, ఏంటో ప్రతిరోజు అసలు నేను లేకుండా నన్ను తీసుకెళ్లి మూడు దగ్గర పెట్టుకుంటుంది, ఇలా పెట్టుకుని దాని ఎక్స్ప్రెషన్ మూడు దగ్గర పెట్టుకున్నప్పుడు అని సడన్గా ఒకసారి చీమిడి కర్చీఫ్ తీసేసి అప్పుడు కర్చీఫ్ గట్టి ఒకసారి అని తీసింది బయటికి. అప్పుడు ఇప్పుడు బీర్ బాటిల్ మంచి ఫ్రిడ్జ్ లో ఉంటుంది, ఇట్లా చల్లగా అనగానే మనవాడు వచ్చాడు, తీసుకున్నాడు, ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు దాని ఫీలింగ్, బీర్ లేపాడు, నోట్లో పోసుకుని తాగుతున్నాడు. ఈ బీర్ బాటిల్ ఏం చేస్తున్నాడంటే కొంచెం ఫుల్ గా తాగేసి ఆయన గొడవ అవుతుంది కదా, ఏం రా అనగానే బీర్ బాటిల్ తీసి వాళ్ళ ముఖం కొట్టాడు. మరి మా ముక్కు అవినాష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? టార్జన్ వచ్చి శ్రీముఖిని ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటది? బావగారు చెల్లెలు ఇక్కడ ఉంది. బావగారు మా చెల్లెమ్మ, బావగారు వచ్చారు, టీ పెట్టుకురా పో. తీసుకెళ్ళొచ్చు, మీరు మనిషిలాగా మారితే తీసుకెళ్ళి. నేనా?
ఆకలి అవుతుందంటే ఇడ్లీ తీసుకురా. గో గో గో. అప్పారావు గారు వెనకాల ఉన్నారండి. మన ఆసమ్ అప్పిలో ఇప్పటివరకు ఒక కమిడియన్ ని చూసాము, ఒక హీరోని కూడా రోజు చూసుకుంటూ ఉంటాం, అది వేరే విషయం. కానీ ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం ఒక సింగర్ అవతారం ఎత్తి వచ్చేస్తున్నాడు ఆసమ్ అప్పి. వాట్సాప్ అంటూ నీ కొంటె తలపు కన్నే కదిపేరే. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నేను ఒక్కసారి 20 ఏళ్ల క్రితంకి వెళ్ళిపోయానండి. ఐఎమ్ చైల్డ్హుడ్, ఐఎమ్ బిగ్ సింగర్. ఓ. యు నో ఆ కుర్రాళ్ళ ఏజుల్లో ఎలా ఉంటారని మీరు ఇదే పాటని మనం పటాసుకు తీసుకుంటే ఎలా ఉంటుంది? కొంతమంది ముఖంలో కళ్ళు అందంగా ఉంటాయి శ్రీముఖిలాగా, కొంతమంది ముఖంలో పళ్ళు అందంగా ఉంటాయి. కానీ ఈ ఆర్టిస్ట్ కి ముక్కు అందంగా ఉంటుంది. None other than అవినాష్ ముక్కుతో కామెడీ చేస్తాడు, ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ముక్కుతో కామెడీ చేస్తాడు, ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. సాయి కుమారు వాయసు దించుతాడు, ఆక్సిజన్ మొత్తం తీసేస్తాడు. వాడేనో అబ్బాయి అవినాష్. మనకి ఈ వ్యక్తి బాగా తెలుసు, ఎంత నవ్వించాలో అంత నవ్విస్తూనే ఉంటాడండి ఇతను. కైటులను ఎగరు వేస్తాడు, కైటులను ఎగరేస్తాడు. లైటుగా కామెడీ చేస్తాడు, జోకుల పనివాడు. కామెడీ కోసం ట్రై చేస్తాడు, వాడే కాలి పటాలు. కామెడీ లేకుండా జాగ్రత్త పడతాడు, కామెడీ లేకుండా జాగ్రత్త పడతాడు. నవ్వు లేకుండా చూసుకుంటాడు, అందరికి దండం పెడతాడు. అది అభిమానం అంటాడు. కరివాడు నల్లవాడు మరుపువాడు. ఓకే, మరి మా ఆసమ్ అప్పికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అప్పారావు గారు, ఇక్కడ నేను ఫారెనర్ ని, నేను లండన్ నుంచి దిగాను, మీరు గైడ్. నేను ఫారినర్ వైఫ్. యా, నేను వీళ్ళిద్దరి సన్నను. ఈమెనేమో మా ఇద్దరు డాటర్. Come on, all the family ones come here. First of all, I'm telling this is the tank bund. డాడీ ఐ గో టు స్విమ్. No. Don't go that side. First of all, close your nose to dudito. అయితే డాడీ ప్లీజ్ కేమ్ 1 క్వింటల్ దూది పుట్టింగ్ దిస్. Who is that handsome man standing in the middle? Who is that looking like this? Yeah. Is Mr. Potti Sriramulu garu. Excuse me. I heard that it's Lord Buddha. Buddha also, you see the Buddha. That is what she saw. How come you become the best guide of Andhra Pradesh? I'm the 4 times I have taken from Tamil Nadu government and state government of Andhra Pradesh, Telangana. I'm a best guide. Okay, what is so famous in the necklace road here? Kampu. I want 2 plates of kampu to my son and daughter. No. ఐ వాంట్ కంపు. That ఐ kampu- ఈట్. ఐ నాట్ ఈట్ కంపు. Your children are very naughty. First of all, shut up. మీ అమ్మ బాబు అనుకున్నాడేట్రా? Small doubt, Daddy. Hyderabad Charmi is there, na? Not Charmi, baby. Charminar. Charminar. Now that 4 bunks.
Sure, it's very you naughty kids. It's very No, late. baby, Let's- don't hit them. Okay. Okay, go behind and give them parasisa. Go. ఐ వాంట్ పాలిచ్చే గేదె. ఆ గుండు బాస్ మురళి చాలా బిజీ అయిపోయాడంట, ఎందుకంటే కస్టమర్ కేర్ లో కొత్తగా జాబ్ వచ్చిందంట. మరి అదేంటో కనుక్కుందాం. లెట్స్ వెల్కమ్ గుండు బాస్ మురళి. యాక్చువల్ గా ఇంగ్లీష్ ను కూడా తెలుగులాగే మాట్లాడుతుంటారు మనోళ్ళు. వాటు అయ్యే ఎన్నో ఇలాగ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే కస్టమర్ కేర్ వాళ్ళు పాపం వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంటారు. వీళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఎట్లా ఉంటుందో సరదాగా. హలో, దిస్ ఈజ్ వంశీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? శ్రీముఖే ఐఆమ్ చిత్తూరు నేమ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? నో, ఎవ్రీ టైమ్ పుట్టింగ్ ఎవ్రీ టైమ్ యూ కట్టింగ్ వై? నో మేడం, హౌ మచ్ యూ రీఛార్జ్? ఐ రీఛార్జ్ 10, యూ కట్ 1. డాడీ డౌట్ నా మీద సౌట్. అది doubt రా. నువ్వు ఫాలింగ్ లవ్, అందుకే కాలింగ్ నవ్వు అని. నో, ఐ వాంట్ ఇమ్మీడియట్ 10. వాట్? I think what? వాట్ యువర్ క్వాలిఫికేషన్ మేడం? ఐ 10th క్లాస్ ఎంఎస్సి. 10th ఈజ్ ఏ క్వాలిఫికేషన్, ఎంఎస్సి ఈజ్ అనదర్ క్వాలిఫికేషన్. హౌ కెన్ ఇట్ పాసిబుల్ 10th ఎంఎస్సి? ఎస్, 10th మార్చి సెప్టెంబర్ కంటిన్యూ ఎంఎస్సి. ఓకే మేడం, విత్ ఇన్ 24 hours it will be activated. 24 hours active. How it? No, 10 hours sleep. 2 hours eat. 5 hours friends to meet. How can 24 hours active? Okay madam, I am not understanding your language. I will catch you later. Bye. Tata. Every time you call. సరదా కొంతమంది టైం పాస్ అవ్వక కూడా కాల్ చేస్తూ ఉంటారు. అట్లానే ఒక ఆయన కాల్ చేశారు రాజమండ్రి నుంచి. హలో, దిస్ ఇస్ గెటప్ సీను, హౌ కెన్ ఐ డూ ఫర్ యూ? How can I do for you? యా, Not what can. ఇది కూడా ఇంగ్లీష్ గెటప్ సీన్ అన్నాను కదా, ఇంగ్లీష్ సరిగ్గా రాదు. సరే, మీకు మేము ఏ విధంగా సహాయపడగలం? మీరు నాకు సహాయం చేయడం ఏంటంటే, మీ సహాయం తీసుకునేంత యదవను కాదు నేను. మీరు ఎందుకు ఫోన్ చేస్తారో తెలుసుకోవచ్చు. ఎందుకు ఫోన్ చేశాను నాకే తెలియదు, నీకేం చెప్తాను నేను. ఇప్పుడు సీనుకో రాంప్రసాద్కో చేశాను అనుకోండి, వాళ్ళు సోదంతా వేసేస్తారు బిల్లు బొక్క. అందుకని మీకు చేసాం అనుకోండి, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు కదా, అందుకని చేశాను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, అలాగే ఒక్క నిమిషం. ఏయ్ అని ఇక్కడ ఉంచబెట్టా, బయట తీసుకెళ్ళు. ఇక్కడ మాత్రంగా పెద్ద మనిస్తాను నేను మారుతుంటే. ఇక్కడ అమ్మా చిన్నోడండి, ఇక్కడే వచ్చిపోసేస్తున్నాడు. ఇట్లానే మనం ఫోన్ చేసిన తర్వాత కొన్ని ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఆర్డర్స్కి ఎట్లా రియాక్ట్ అవుతారు? ఏంది సపోర్ట్ చేస్తలేదు అన్నది, ఏదో అన్నది, ఏందది? లైన్లో ఉండాలనా? ఏంది లైన్లో ఉండాలి? నేను రిజర్వేషన్కి వచ్చినా, రేషన్ షాప్కి వచ్చినా, ఒక్కడే ఉన్నా. ఇక్కడ చెప్పు, మా కాలు చాలా విలువైనదా? ఓ ఎవ్వరికి ఫోన్ చేసి నా కాలు చాలా విలువైంది. ఎడం కాలు కుడి కాలు ఒక్కడు చెప్తలేడు. ఒకసారి చేసిన బిజీగా ఉన్న, రైట్ నవ్వు అన్నది, రైట్ తిరిగినా నవ్వినా, కలవాలి కదా, కలవదు. మా మురళికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఫోన్ ని డిఫరెంట్ పీపుల్ ఎలా యూస్ చేస్తారు? అప్పారావు గారు ఫోన్, ఆయనకి పాపం స్పెట్స్, దాని మీద ఇంకో స్పెట్స్ పెడతాడు, అయినా కనబడి చావదు. ఫోన్ రాగానే మురళి గారు చెప్పండి, మురళి గారు, ఇలా కట్ అయిపోతుంది. కొంతమంది ఫోను చేతిలోనే ఉంటది, వాడు ఇక్కడ ఎక్కడో ఉన్నట్టే మాట్లాడుతుంటారు. చెప్పురా, ఆడికి ఎప్పుడు పోయినరా? అక్కడనే ఉన్నావా? ఇక్కడికి వస్తే మంచిగా ఉంటుంది కదా. సరే, మళ్ళా మా ఓడి ఇక్కడ కలమని చెప్పింది నిన్ను.
ఈడ కలుస్తావా ఈడ కలుస్తావా? సరే మరి నువ్వు కలవాలనుకుంటే నాకు ఈడనే కంఫర్టబుల్గా ఉంటుంది. డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళు అడ్రస్ చెప్తే ఎలా ఉంటుంది అంటే మన ముందు ప్రెజెంట్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఆటో రామ్ ప్రసాద్. ఓకే, నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే మనం చాలా మందికి కొంతమంది అడ్రస్లు అడుగుతాను మనం తెలియకపోతే వాళ్ళ అడ్రస్లు ఎలా చెప్తారనేది నేను తీసుకున్న టాపిక్. మురళి ఫస్ట్ నాకు కలిసాడండి, మురళి దగ్గరికి వెళ్ళాను. నేను హైదరాబాద్ కొత్త, నాకు అడ్రస్ మిస్ అయ్యాను. సార్ కొంచెం ఈ అడ్రస్ ఎక్కడండి? ఏ అడ్రసా? అక్కడే అదే ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 8 ఎక్కడండి? బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 8 ఆ 9 పక్కనే. ఆ 9 ఎక్కడ సార్? ఓ అది కూడా తెలీదా? 10 ముందు ఉంటుంది అది. అలా కాదు సార్, కొంచెం ప్లీజ్ అడ్రస్ కొంచెం చెప్పండి సార్. ఈ అడ్రస్ చెప్పాలా? ఓకే, ఇలా స్ట్రైట్ గా లెఫ్ట్ తీసుకో. తర్వాత నువ్వన్నా కదా కొంచెం చెప్పమని, అందుకని కొంచెం చెప్పా అంటాడు. అది కాదు సార్, గంట నుంచి ఎదుగుతున్నాను సార్, చాలా అర్జెంట్ సార్, ప్లీజ్ సార్, గంట నుంచి ఎదుగుతున్నాను సార్, ప్లీజ్ అంటే మురళి అంటాడు, నీ అబ్బాయి వచ్చి 2 రోజులు నాకు ఇంకా అడ్రస్ దొరకలేదు ఇక్కడ. సో హేమంత్ అడిగాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్, తను ఆర్జే కదా, సార్ కొంచెం ఈ అడ్రస్ చెప్తారా, నాకు అర్జెంట్ పని వెళ్ళాలంటే. చెప్పండి మీ పేరేం పేరండి? నా పేరు రామప్రసాద్ అండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్తూనే ఉండండి, ఉల్లాసంగా ఉత్సాహంగా రైట్ సైడ్ అండి. అలా రైట్ తీసుకున్న మంచి పాన్ షాప్ ఉంటుంది, అక్కడ మంచి చల్లని వెళ్ళలు ఈ టైంలో ఒక్క కూల్ డ్రింక్ తాగితే ఉంటుందండి. మీకోసం ఒక చిన్న సాంగ్ ప్లే చేస్తాను, ఓకే? ఇప్పుడు యోగా వేసులు ఉంటారు కదండి, మనకి యోగా టీచర్స్ ఉంటారు కదండి. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేనే యోగా టీచర్ అనుకోండి, నేను వచ్చి అడ్రస్ అడిగాను అనుకోండి, సార్ కొంచెం ఈ అడ్రస్ చెప్తారండి, ఈ అడ్రస్ కావాలి కదండి. మీరు తిన్నంగా ఇలా వెళ్ళి అక్కడి నుంచి ఇలా లెఫ్ట్ తీసుకోండి, అటుపక్క ఇటువైపు ఒకసారి చూడండి, ఇటు రైట్ ఇటు లెఫ్ట్ ఉంటుందండి, స్ట్రైట్ ఉంటుందండి. సో మీరు 4 రోడ్ జంక్షన్ ఉన్నట్టు అవుతుందండి. అక్కడి నుంచి ఒకసారి ఇలా రైట్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళి ఒక్కసారి ఒంగు ఉంటారు. ఒంగున తర్వాత మీరు మళ్ళీ కుడివైపు తిరిగి 2 కాళ్ళు చాపి ఒక్కసారి బ్యాక్ చూడండి, మీకు కనిపిస్తున్న అడ్రస్ అదేనండి. తెలుసుకున్న అతను క్రైమ్ న్యూస్ చెప్తారు, అతను అడ్రస్ అయితే తెలుగు ఉంటుందండి. సార్ హర్ష గారు కొంచెం ఈ అడ్రస్ చెప్తారా? ఇది హైదరాబాద్ చివరిలో ఫిల్మ్ నగర్, ఆ ఫిల్మ్ నగర్ దగ్గరలో మనకొన్న ప్రాంతంలో మన స్టూడియోస్ ఉంది. ఆ పక్కనే ఉన్న హరివిల్ అపార్ట్మెంట్స్ లో రూమ్ నెంబర్ 2లో ఏం జరిగింది? నన్ను అడిగితే ఏం జరిగిందో అడ్రస్ చెప్పండి. ఇప్పుడు మీరు ఫిల్మ్ నగర్ తిన్నంగా వెళ్ళండి. వెళ్తాను సార్. అక్కడి నుంచి పక్కనే ఉన్న డొంకుల్లోకి వెళ్ళండి. ఆ డొంకుల్లోకి వెళ్తే ఒక పెద్ద మర్రి చెట్టు వస్తుంది. ఆ మర్రి చెట్టు త్వరలో నుంచి ముందుకెళ్తుంటే వెళ్తుంటే అక్కడ ఏంటి సార్ అది? నక్కలు అరుస్తున్నాయి. నక్కలు ఏం చేస్తారు? ఆటోలో వెళ్ళిపోతారు. అలాగొద్దు, నాయనకెళ్ళరే, అట్టించి నువ్వు అలా తిన్నంగా వెళ్తుండగా బాయ్ ఒకటి నీ మీద చేయేస్తాడు. చేస్తే అన్నాడు అడ్రస్ చెప్తాడు. మరి మా ఆటో రామ్ ప్రసాద్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? నీ గూడు చెదిరింది సాంగ్ కి బ్రేక్ డాన్స్ లో ఎలా ఉంటుంది చూపించండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, రాణించు కానీ భయం కదిలే కాలం ఆగే కథగా నీకు సాగే నీ గూడు చెదిరింది, నీ గుండె చదివింది, ఓ చిట్టి పావురం ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు.
తెలియట్లేదు కానీ నవ్వించడం మాత్రం గ్యారంటీ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు గెటప్ సీను. ఇప్పుడు కంటెంట్ ఏంటంటే చాలా మంది అమ్మాయిలు డ్రెస్లు వేసుకుంటారు, రగలు పెట్టుకుంటారు. అందరూ వేసుకుంటారు, చాలా మంది అందరూ వేసుకుంటారు. ఒక అమ్మాయి మంచి శ్రీముఖి లాంటి అమ్మాయి మంచి డ్రెస్ వేసుకొని వచ్చింది. ఆపోజిట్ ఉన్న అమ్మాయి యాక్చువల్లీ అమ్మాయిలా చెప్పరు, డ్రెస్ బాగుందని చెప్పలేరు. మా అబ్బాయి బావ డ్రెస్ బాగుంది, షూ బాగుందిరా, సూపర్ అదిరిపోయింది అని చెప్పేస్తాం. కానీ అమ్మాయిల్లో చూడవే ఏ కోటిలో కొనిచ్చుంటది ఇది. శ్రీముఖి డ్రెస్ బాగుంది, ఇలాంటిది నా దగ్గర ఒకటి ఉంది, మా పని మనిషికి ఇచ్చేసా. కొంతమంది అమ్మాయిలు వేసుకున్న ప్రాపర్టీస్ చూపించుకోవడం కోసం వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు, ఎలా ఉంటుంది ఆరాటం. అమ్మాయి మంచి చెవుదిద్దులు పెట్టింది, సో ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుంది చూద్దాం. ఎంఎస్ శ్రీముఖి అక్కడ నేను రాలేదేంటి అసలు, నేను రాలేదు ఎందుకని, ఎప్పుడు అడుగుతా చెప్పేదా, 10,000 పెట్టి కొన్నానని చెప్పేదా ఆరాటం. యాక్చువల్లీ నిన్న ఫోన్ చేసి ఫోన్ ఎందుకు ఎత్తలేదు నువ్వు? ఏంటి హెయిర్ ఏదో అయింది, వైట్ హెయిర్ వచ్చింది ఏంటి ఏమన్నావు? నెయిల్ పాలిష్ బాగుంది. కాదే ఇదే చెవులో గులుం తీసుకోలేదా? వస్తే సో ఆకుల మ్యాటర్ అడగరు, ఇది చెప్పలేదు, ఇలా ఉంటారు అనమాట. అదే అబ్బాయిలు ఎరవా ఎరవా ఏంటి సంగతులు నువ్వే చెప్పాలరా. అర్రే కాదు రే, నిన్న నీకు యాక్చువల్లీ ఇన్విటేషన్ ఇద్దాం వచ్చాను రా. ఇన్విటేషన్ నేను చూసాను అసలు. నువ్వు అది నా ఫోను కాదు యారా, ఇన్విటేషన్ ఇద్దాం నువ్వు లేవు, కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? నేనన్నా బిర్యానీ తిన్నాను రా, పళ్ళలో చికెన్ ఉడిపోయింది. జీన్ ప్యాంట్లు షర్ట్లు వేసుకొస్తే ఎలా ఉంటదంటే కొత్త బట్టలు ఏమైనా బ్రాండెడ్ షర్ట్లు వేసుకొస్తే. ఎరా రామప్రసాద్. అరే శ్రీను, అరే అరే జిప్పెట్టుకో. ఏంటి సంగతులు? బానే ఉన్నా. ఏమైందిరా నేను బానే ఉన్నా, ఈరోజు ఏమైంది ఎలాగైపోయావు? ఏదో ఎక్సైజ్ చేసాను పొద్దున్న. కాదురా ఆఫర్లో పెట్టారంట బట్టలు, అక్కడ తెలుసా నీకు? ఎక్కడ? అక్కడే బట్టలు రా, కోటిలోనా? బట్టలు అడగరా. ఏంటి ఎలా ఉందని అడగచ్చుగా బట్టలు. కొంతమంది చచ్చిపోతారు కదా, చచ్చిపోయిన దగ్గర మన తెలుగులో అయితే చాలా బాగా ఏడుస్తారు. అదే ఫారిన్ కంట్రీస్ లో వేరే లాంగ్వేజెస్ లో ఎలా ఏడుస్తారు ఇప్పుడు చేసి చూపిస్తాను అనమాట. తెలుగులో ఎలా ఏడుస్తారని చూపిస్తా. ఫస్ట్ చిన్న బిట్టే. అప్పుడే బానవరయ్యో నా కొరగా నార్మత్రం చేసినారు. అసలు ఏం అర్థం కాదు, ఏడుతున్న సెన్స్ మాత్రం ఉంటది. ఇదే తమిళ్లో అయితే ఎలా ఉంటుంది? నాదన్నా 12 సంవత్సరాలు నాయర్కు ఏట్రు బాబు. ఒడిస్సా నాకు రాదు కానీ మాట్లాడతా ఇక్కడ. నాను బొత్తగా బొత్తగా అదే చైనాలో చచ్చిపోతే ఎలా ఉంటుంది? అదే అరబిక్ లాంగ్వేజ్ నడుస్తుంది. మరి మా గెటప్ సీనుకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఒక దొంగోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇంట్లో ఎలా ఉంటుంది తన బిహేవియర్, బయట ఎలా ఉంటుందో చూపించి. యాక్చువల్లీ నేను మొగుడు దొంగ, ఇది పెళ్ళం. ఓకే
బ్రష్ అయిపోయిందా? ఇగో టిఫిన్. ఏంటి ఇడ్లీలు జోబులు పెట్టుకున్నారేంటి? అంటే కొంచెం చల్లగొత్తి తిందామని. నువ్వు వెళ్ళు. కాఫీ చేస్తారా? వెళ్ళు. ఏంటి బట్టలు వేసుకొని స్నానం చేస్తున్నారండి? పట్టండి కాఫీ తాగండి అయిపోదు. స్నానం చేస్తున్నాడు సబ్బు. ఏమైంది? కంట్లో నొరగొచ్చేస్తుంది. స్నానం చేస్తాను ఒంగోండి బీపు సబ్బు పెడతా. స్నానం చేసిన దగ్గర నుంచి అనమాట బట్టలు వేసుకుంటున్నాడు. ఏమండి ఏమండి కంగారులో మీరు ప్యాంట్ ఏమన్నా లంగా వేసుకున్నారు? పిల్లానికి ముద్దు ఇవ్వాలంటే దొంగ స్టైల్ అలా ఇస్తున్నాడు ఇప్పుడు. దా మరి ఫస్ట్ టాపిక్ ఏంటంటే లైఫ్ లో జరిగిన ఎలాంటి పని ఇంకోసారి రివైండ్ చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది? ఫస్ట్ టైం కిస్. నువ్వు పెట్టినాక ఇట్లా అయినావా పెట్టకుండా ఇట్లా అయినావా? పెట్టించుకోలాగా. గర్ల్ ఫ్రెండ్. వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల. అయినా ఆ ఎక్స్పీరియన్స్ చెప్పు సరే. వెయిట్ వీఆర్ ఇన్ రొమాంటిక్ టాక్స్. వెయిట్ నువ్వు పెట్టినావా పెట్టాల్సి వచ్చిందా? పెట్టాల్సి వచ్చిందా? ఎక్కడ? పార్క్ లా. నువ్వు కూర్చోరా. నువ్వు కాలేజ్కి పోండిరా అంటే పార్క్ లో చుట్టూ తిరుగుతారు వీళ్ళు. ఓకే. చిన్నప్పుడు అమ్మా నాన్న ఆట చక్కగా ఆడుకోలేకపోయాను. అది ఒకసారి మళ్ళీ మంచిగా ఆడుకున్నాను. అగో నాన్న నువ్వు అమ్మ. ఇగో ఇప్పుడు 1 2 3 4 5 6 ఉన్నారు. నీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకో ఎవరెవరికి ఏ పోస్ట్ ఇస్తావు? అమ్మ ఎవరు? శ్రీముఖియా? శ్రీముఖి గారు. అమ్మ. నాన్న ఎవరు? వెంకీ గారు. వీడు రెండు నాన్న. ఫస్ట్ నాన్న ఒకటే నాన్న. అడుగు ఒకటే నాన్న. నాన్న ఇప్పుడు రచ్చరవి మా పనిగాడు నేను ఏంది బాబాయ్ పెద్ద నాన్న. ఇంట్లో పనోడు అన్నయ్య. డాడీ మమ్మీ. నెక్స్ట్ 2014 లో వచ్చిన సునామీకి మళ్ళీ చూడాలని. సేమ్ కోరికలు తల్లి. సునామీ చూసి ఏం చేస్తావు? సునామీ అనగా సెల్ఫీ. జ్యోతి గారు చెప్తారు. మా మ్యారేజ్ డే మళ్ళీ జరగాలని అనుకుంటున్నాను. మీ ఆయన పేరు కిట్టు గారు కదా? ఎస్ ఎస్. కిట్టు గారికి ఒక్కసారి ఐ మిస్ యూ డార్లింగ్ అని. కిట్టు ఐ మిస్ యూ డార్లింగ్. ఇంకా ఎనీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్? యా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడో చూశాను మళ్ళీ చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ద సెకండ్ టాపిక్ ఇస్ గల్లీ గల్లీకి తయారైపోతున్నాయి. అబ్బా మీరు ఇంట్లో పనిచేసి ఇలాంటి అవసరాలు మాకు ఉండవు కదా. గల్లీ గల్లీకి ఇవాళ రేపు ఏం వస్తున్నాయి? కర్రీ పాయింట్లు వస్తున్నాయి. ఇంట్లో వంట చేసే పిల్ల ఉన్నా వంట చేయదు అది. అందుకే మనం బయటకు పోయి కర్రీ పాయింట్లు తెచ్చుకో. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి రచ్చరవి ముగ్గురికి పెళ్ళైంది కాబట్టి ఎందుకు ఉంటుంది అనుకుంటున్నాం. మన ఆరోగ్యంగా ఉండాలన్నా కుటుంబం కోసం కష్టపడాలన్నా కర్రీ పాయింట్ మీద ఆధారపడాల్సిందే. అంటే ఇంట్లో మీ ఆవిడ వండుతుంది కదా. ఏం ఆడుతుంది? వెంకీ కర్రీ పాయింట్స్ కనిపెట్టినోడికి ఫస్ట్ గుడి కట్టాలి. సీరియస్ గా ప్రతిరోజు వండలే కదా వస్తున్నావు ఇంట్లో. ఇంకా క్రేజీ ఆన్సర్స్. ఇంట్లో వైఫ్ ఎలా వంట చేస్తుందో తెలియదు కాబట్టి అందరూ బయటికి వెళ్ళి వంట వస్తుందా? రాదు.
అన్నం వండడానికి వస్తుందా? వస్తుంది. గుడ్డు ఉడకబెట్టడానికి వస్తుందా? మరి వస్తుంది కదా నీకు వంట, మాకు అది ఇచ్చినా చాలు బతికిపోతాం. థ్యాంక్ యూ. నెక్స్ట్. కర్రీ పాయింట్స్ ఎందుకు పెట్టాలంటే భార్య మీద భరోసా లేక. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్. కూరగాయల రేట్ల కన్నా కర్రీ రేట్సే తక్కువ ఉంటాయి కాబట్టి. ఇది గిన్నె అనుకో, అట్లాంటివి చాలా టేస్ట్ గా ఉంటాయి. నెక్స్ట్. ఆడవాళ్ళకి వంట చేత కాక కర్రీ పాయింట్స్ ఎక్కువైనాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ లో వచ్చే లాభం కంటే కర్రీ పాయింట్స్ లో వచ్చే లాభం ఎక్కువ కాబట్టి కర్రీ పాయింట్స్ పెడుతున్నారు. బా అది చెప్పడం అంటే. సూపర్ ఫెంటాస్టిక్ ఆన్సర్స్ దొరికాయి. ఇంతటితో పంచ్ పటాకా క్లోజ్ అయిపోతుంది. అండ్ పంచ్ పటాకాలో బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరంటే సునామీ ఆన్సర్ ఇచ్చిన పాప. లైఫ్ లో జరిగిన ఎలాంటి పని ఇంకోసారి రివైండ్ చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది? 2014 లో వచ్చిన సునామీకి మళ్ళీ చూడాలనుకుంటున్నాను. వెంకీ ఈసారి సింగింగ్ ఆడిషన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు. సింగింగ్ ఆడిషన్స్ లో పార్టిసిపెంట్స్ ఎలా ఉంటారు, సింగర్స్ ఎలా ఉంటారు, మన ముందు ప్రెజెంట్ చేయడానికి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. ఒక సింగింగ్ కాంపిటీషన్ కి టైప్స్ ఆఫ్ పీపుల్స్ వస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎవరు వస్తున్నారు? సార్ శ్రీను వస్తున్నారు. శ్రీను కమాన్. వాడు చాలా కాలేజ్కి వెళ్ళినట్టుగా సిన్సియర్ గా పాడమంటారా? పాడమ్మా. మంచినీళ్ళు ఉన్నాయా? ఇది మిరియాల పాలెం దొరుకుతాయా? అంటే నైట్ అంతా కష్టపడ్డా. ఓకే ఓకే. మిరియాలు తీసి వేరే జాగాలో పెడతారు. పాడమ్మా. భలే మంచి రోజు పసందైన రోజు. అమ్మా 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 ఎలా వచ్చావమ్మా? ఆటోలో వచ్చాను. చందమామ అమ్మా రోజు పండిన రోజు. సీను కన్ఫర్మ్ అమ్మా. February 30th కి ఒక షో ఉంది, దానికి పిలుస్తా. ఎల్లు. థ్యాంక్ యూ సార్. ఇక అమ్మాయిలు వస్తారు కొంతమంది పాడాలని. మీరు టీవీలో వస్తారు కదా, అనుకోలేదు అసలు. చాలా చక్కగా ఉన్నావు. పాటలు నేర్చుకున్నావా? నేర్చుకున్నాను సార్. Very good. నేను నైట్ నుంచి చాలా కష్టపడుతూ పాటలు విన్నాను సార్. బౌన్సర్స్ పెట్టారా? అయ్యో చాలా మంది ఉన్నారమ్మా. నీకా? అంటే నా పాట విని అందరూ ఆటోగ్రాఫ్ అని ఎంబడి పడతారేమో అని. అమ్మ మీ నాన్నకేమన్నా? కాదండి, నాన్న కాదు, గొంతు సవరించుకుంటున్నా. సిరిమల్లె సిగ్గు అవుతుంది సార్. సిగ్గు దేనికమ్మా, పాడాలి కదా. ఓకే ఓకే. సిరిమల్లె పువ్వు. సార్ సిగ్గు అవుతుంది, మళ్ళీ కాసేపు వచ్చి పాడతా ప్లీజ్ ప్లీజ్. ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఎలా పడతారు? హాయ్ అండి. నమస్కారం. మై నేమ్ ఇస్ శ్వేత. నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఎంట్రీస్ 18 సంవత్సరాల పైకమ్మా. ఎక్స్క్యూజ్ మీ, నా ఏజ్ 23, కానీ నేను 6th క్లాస్ చదువుతున్నాను. పాట ఏంటంటే సేమ్ ఆవిడ పాడిన పాట సిరిమల్లె పువ్వ. సిరిమల్లె పువ్వ చిన్నారి చిలకమ్మ. మీ నాన్న ఏం చేస్తుంటాడమ్మా? పాత ఇనుప సామాన్లు అమ్ముతుంటాడండి. అదే విధంగా ఒక తాగుబోతాడు వస్తే ఎలా ఉంటది? అదే నమస్తే. సెలెక్షన్ అవుతుంది. పాట పాడాలా? కొలంబస్ ఇచ్చారు సెలవు. అమ్మో చీప్ లిక్కర్ చికెన్ బిర్యానీ దావత్ చేసుకున్నాం.
సెలవు 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 నువ్వు మల్లగలవు సాయంత్రం సెలవు 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 అలా కోట తీసుకొని గలవు శనియాది వారాలు లేవని అన్నది ఓ గుడుంబ గుడ్డి గుడిసెల వండుకోమన్నది. గే వస్తే ఎలా ఉంటది సెలక్షన్ కి? ఓకే, సాంగ్ ఏంటంటే చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పైన పడతా ఉంటాడు. ఈ సాంగ్ కాదు, మంచి సాంగ్ పాడు. బాహుబలి పాట పాడినా పాడు. పచ్చబొట్టేసిన పిల్లగాడ పచ్చి ప్రయాణం అల్లుకోన. పచ్చబొట్టేసిన ఏ కొడితే కొట్టాలి, 6 కొట్టాలి, అట్లాంటి పాటలు వాడు. కొడితే కొడితే కొట్టాలి, రవి నువ్వే కొట్టాలి. ఏ పాట తీసుకెళ్ళి అల్ల కలుపుతాడేమి? ఓ పని చేయండి, కిలికి పాట పాడినా. కిలికిలి పాటవాడు. ఆహా కిలికి ఓహో కిలికి డుంబా డుంబా డుపా డుపా ఆహా కిలికి ఆహా కిలికి. ఓకే, మరి మా చూడు పిన్నమ్మకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తారు? పంది బురదలో దొర్లినా ఏడ్చినా నవ్వినా ఎలా ఉంటుందో చెప్పు. పంది మామూలుగా బురదలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అది బురదలో పడుతున్నప్పుడు. అప్పుడే పొద్దున పనిగా ఆడనే పోయిండు. పంది ఇప్పుడు పటాస్ ప్రోగ్రామ్ కి వచ్చింది. పటాస్ ఇప్పుడు సుధాకర్ వచ్చిండు. ఇప్పుడు రాబోతున్న కమిడియన్ కి ఒక్కటే తెలుసండి, అమ్మాయిలు ముచ్చట్లు అవి ఎలా ఉంటాయి ఏంటి అంటూ మన ముందుకి మళ్ళీ వచ్చేస్తున్నాడు రచ్చ రవి. అమ్మాయిలకు కోపం ఎప్పుడు వస్తుంది, కూల్ ఎలా అవుతారు అనే ఒక కాన్సెప్ట్ పైన వచ్చా. కోపం ఎలా వస్తుంది అంటే చూడండి, మంచి డ్రెస్ వేసుకొని వచ్చి ఎదురుగా వస్తుంది, మాటికి తిరుగుతూ ఉంటది. రవి 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 వాళ్ళ తాపత్రయం ఏంటంటే మన డ్రెస్ బాగుంది, కమ్మలు బాగున్నాయి, అవి బాగున్నాయి అని చెప్పాలని వాళ్ళ తాపత్రయం. చెప్పకపోయినా అనుకో టేస్ట్లెస్ ఫెల్లో. జనరల్ గా వాళ్ళను పొగడాలి, వాళ్ళని పొగిడితే పర్లా. పక్కలను పొగినాం అనుకో ఎక్కెళ్ళని కోపం వస్తుంది. శ్రీముఖి స్వాతి చాలా మంచిది కదనే అంటే నేను మంచిదని కదరా కర్రీడా. మా ఇంటి పక్కన రాజేశ్వరి అనే ఒక అమ్మ ఉంది, వాళ్ళ మనవరాలు పావని అనే ఒక అమ్మాయి. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ మీకు రామకోటి చదువుతా ఉంటది ఆమె రాజేశ్వరి గారు. రాముడు వనవాసానికి బయలుదేరేను. పావని ఏం చేస్తున్నావే? చిన్నప్పుడు 3 సంవత్సరాల అమ్మాయికి ఏంటి అమ్మాయిని నోట్లో వెళ్ళి పెట్టుకుంటారా? బుద్ధి లేదనా ఎలా పుడతారా మీరు లోకం మీదకి ఇవ్వలే అని పంపిస్తుంది. రాముడు వనవాసానికి బయలుదేరాను, అప్పుడు ఆమె ఫీలింగ్ 6 సంవత్సరాలు వచ్చినాయి. రాముడు వనవాసానికి బయలుదేరాను. పావని ఆడది నడుస్తే అడుగుల చప్పుడు వినపడుద్ది. దరిద్రం వస్తే బస్సు దీనికి పట్టిలై. రాముడు వనవాసానికి బయలుదేరాను, దాని వయసు 16 సంవత్సరాలు. ఈ అమ్మాయిలు ఏం చెప్తారు, కీరా ఫేషియల్ పెట్టుకుని ఇంట్లో తిరుగుతూ అంటారు కదా. రాముడు వనవాసానికి దరిద్రం దయ్యం అనుకున్నా కదా. రాముడు వనవాసానికి బయలుదేరాను. పావని ఆ ఫ్యాన్ మనుషులు లేని కదా, ఫ్యాన్ ఎందుకే బంద్ అయ్యి ఈ ముసల్దానికి ఆ ఫ్యాన్ వేసి ఉరేయాలి. రాముడు వనవాసానికి బయలుదేరాను, దాని వయసు 20 సంవత్సరాలు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళేస్తున్నావు? షాపింగ్ కు. ఏది ఒకసారి ఏం కొనుకొచ్చినావు చూపెట్టు. ఏం బట్టలేవి? ఇంత పిక్కలు కనపడి దాకేసుకుంటారా మీరు? పోరగాళ్ళు మీ ఎంబడి పట్టట, కుక్కలు ఎంబడి పట్టట. బుద్ధి లేదు నీకు, పద్ధతి లేదు నీకు.
వస్తావు ఈ బట్టలు చేంజ్ చేసి చీరలు చుట్టి దీనితోటి రాముడు వనవాసానికి బయలుదేరాను. దాని పెళ్ళైంది, దానికి 2 పిల్లలు పుట్టిల్లు. ఆ తర్వాత కూడా రాముడు వనవాసానికి బయలుదేరి పావని పొరగాళ్ళు అక్కడ ఏడుస్తున్నారు చూడు. అప్పుడు కోపం వచ్చిందండి. వస్తే ముసల్దానా, రాముడు వనవాసానికి బయలుదేరి ఎక్కడికి పోయింది? 6 సంవత్సరాలు 20 సంవత్సరాలు నాకు పొరగాళ్ళు పుట్టిల్లు. నీ అమ్మ రాముడు వనవాసానికి బయలుదేరినాడు. ముసలి పట్టుకునే పోయింది. ఈజీగా కూల్ అవుతారు కదా. ఎలా కూల్ అవుతారు? నిజం చెప్పినావు అనుకో కూల్ అవ్వరు. ఏమండి ఎందుకు లేట్ అయిందండి? నేను తొందరగా వస్తామని బయలుదేరండి. అమీర్పేటలో ట్రాఫిక్, యూసుఫ్గూడ జంక్షన్ లో ట్రాఫిక్, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్, అక్కడి నుంచి ఫిల్మ్ నగర్ లో ట్రాఫిక్, మణికొండకి వచ్చేసరికి లేట్ అయింది. ఇది నిజం. అప్పుడు ట్రాఫిక్ లో పెళ్లి చేసుకో. ఇప్పుడు అబద్ధం చెప్తున్నా. ఏమండి ఎందుకు లేట్ అయిందండి? ఈరోజు ఏం వారం? ఈరోజు ఏం స్పెషల్ డే లేదు కదా. పిచ్చిదానా, ఈరోజు ఫ్రైడే. అవును ఫ్రైడే ఏముంది? నువ్వు నాకు ఆఫీస్లో ఫైల్ మీద పెన్ను పెట్టేసరికి గుర్తుకొచ్చావు. నీకు వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొద్దామని అమీర్పేటలో ట్రై చేశాను, దొరకలా. యూసుఫ్గూడలో ట్రై చేశాను, దొరకలా. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ట్రై చేశాను, దొరకలా. ఫిల్మ్ నగర్ లో ట్రై చేశాను, దొరకలా. ఎలాగైనా నా భార్యకు మల్లెపూలు తీసుకురావాలని చెప్పి దిల్సు నగర్ పోయి ఈ 3 మల్లెపూలు తెచ్చానే. గలీజుడా, నేనంటే ఎందుకు అంత ఇష్టం నీకు? మరి మా రచ్చ రవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? హాస్పిటల్లో ఇంజెక్షన్ తీసుకునే ముందు పిల్లలు పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారు? మనకు ఎదురుగా ఒక గురుబం పట్టుకొని వచ్చిన, తుపాకి పట్టుకొచ్చిన, ఆ కాలు రా కాలు అంటది శ్రీముఖి. కానీ సూదిని చూడంగానే ఉగ్గుపాలు తాగే వయసులో ఉన్నవాడికి కూడా సూది అంటే భయమే. ఎందుకంటే వాడికి చిన్నప్పుడే పొడిచిలుగా టీకాలు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఆ పొడుచుడు కొనికి సూది అంటేనే మెంటల్గా. వాడి వయసు మాటలు రాని వయసు నుంచి మాటలు వచ్చే వయసుకు జ్వరం వచ్చిందనగా చాక్లెట్ కావాలి అంకుల్ అంటే కూడా వాడికి అప్పటి వరకు ఓకే. నిడిల్ తీయంగానే శ్రీకాంత్ గారు అంటాడు, వాడికి జ్వరం వచ్చింది కర్మగాలి. వాడు కూడా పోయిండు. పోగానే అక్కడ ఒక అమ్మాయిని చూడంగానే వాడు ఇంజక్షన్ మేడం ఒకటేనా అన్నాడు. అక్కడ కాదు మరి ఎక్కడ? అక్కడ ఇవ్వకపోతే ఇంజక్షన్ దిగదా? నీకు జ్వరం తగ్గది. అంకుల్స్ ఉంటారు, బుర్ర మీసాలు పెట్టుకొని ఒక పెద్ద పర్సనాలిటీ పెట్టుకొని వస్తారు. వాళ్ళు ఎలా ఉంటదంటే, మేడం నేను ఆహారపు అలవాట్లు కూడా బాగా మెయింటైన్ చేస్తున్నా మేడం అని ఇంజక్షన్ ఇలా తీయంగానే ఒక్క నిమిషం బాత్రూమ్ వేస్తా. ఇంజక్షన్ అంటే నానమ్మ చిన్నప్పుడు ఇంజక్షన్ భయం పెట్టిపోయింది, ఇంజక్షన్ ఇస్తా అంటారు బయటికి అన్నాడు. అలా బయటికి రాగానే నర్సింగ్ ఆయనకి ఇంజక్షన్ చేయగానే వీడు మళ్ళీ బాత్రూమ్ లో పోతాడు. ఒకటి ఇచ్చింది మేడం, 2 ఇచ్చిందాక మళ్ళీ మేడం ఒక్కసారి బాత్రూమ్ లో పోయేస్తా. పగ పెట్టుకున్నట్టున్నది నా మీద. వెల్కమ్ బ్యాక్ టు ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటాస్. సో ఈ రోజు మన పటాస్ లో ఫనీ కూడా రవిని టార్గెట్ చేస్తూ వచ్చేస్తున్నాడు. రవికి పెళ్లి అయితే ఆ పెళ్లిలో మన రవి ఎలా ఉంటాడు అంటూ మన ముందుకు ప్రెజెంట్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఫిడెల్ ఫనీ. రవికి పెళ్ళి అయితే 1 వీక్ 10 days అయింది. దరిద్రం. లేచిండి లేదని పక్క ఏమే కాఫీ అందుకోవే. ఏం కాఫీ కావాలి నీకు అంటే బెడ్ కాఫీ ఇచ్చలేదు, ఏం లేదు, కావాలి నువ్వు తీసుకురా. నేను బయట పెద్ద యాంకర్ని, తోపు తెలుసా, డిఏ చేస్తున్నా, పటాస్ చేస్తున్నా, ఇన్ని చేస్తున్నా, నేను రెస్పెక్ట్ ఇవానే ప్లీజే తెత్తబో అని పోయింది. సరే అని కాఫీ తీసుకొచ్చింది. ఏమే కాఫీ ఎంత బాగుంది తెలుసా, ఈ టీలో రంగు రుచి చిక్కదనం అన్నీ ఉన్నాయే. నా మధ్మర్ మండ నా కాఫీ మీకు ఇచ్చానండి అన్న. పెళ్ళైంది కదా, తర్వాత నాతో చెప్పిండు, అరే మా ఆవిడ అసలు ఎంత టెన్షన్ పెడుతుంది అంటే రా, నిజంగా నాకు మా ఆవిడ గొడవ అయింది అనుకో, ఇంటి వెనక బావి మీద తలిపేయాల్సి వస్తుంది, మూతేయాల్సి వస్తుందిరా. ఎందుకురా మీ ఆవిడ దూకుద్దనా? కాదు అందులో నన్ను తోసేస్తుందని. ఒక 1 year తర్వాత పిల్లగాడు పుట్టిండు. అరే నా కొడుకు పుడుతుందా కూతురు పుడుతుంది అది కూడా నువ్వే డిసైడ్ చేస్తావారా? నీకెవరు కావాలి చెప్పరా? కూతురు కాదు, కొడుకే పుట్టిండు.
కొడుకు పుట్టిండు. కొడుకు ఎంతంటే వీడు చిన్నప్పటి నుంచే వాడు మాటలు రావు. ఎవరైనా గిల్లిండు అనుకో, ఎవరైనా ఆంటీలు వచ్చి అనుకో, కొంచెం పెరిగిండు. స్కూల్కి పోయి ఏజ్ వచ్చింది. తర్వాత ఒకరోజు నేను అడిగిన, అరే ఏంద్రా ఎప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ వాయిస్ వినపడుతుంది, ఇవాళ ఏంది మీ అమ్మ వాయిస్ వినపట్ల, మొత్తం మీ డాడీ వాయిస్ వినపడుతుంది, మీ అమ్మ డామినేషన్ తగ్గిపోయిందా అన్న. ఏం లేదు మా మమ్మీ మౌనవ్రతం ఇవాళ ఒక్కరోజు మా డాడీకి ఊపు అంటాడు. స్కూల్లో మాస్టర్ అడుగుతున్నాడు, అరే జూనియర్ రవి, న్యాయానికి అన్యాయానికి తేడా అయింది. న్యాయం అంటే అండి నువ్వు పాఠం చెప్తావు కదండి, అది న్యాయం అండి. పాఠం చెప్తున్న తర్వాత వెంటనే క్వశ్చన్ అడుగుతావు కదా, అది అన్యాయం అండి. అరే చెప్పండి ఐసిఐసిఐ అంటే ఏంది అంటే, ఐసిఐసి అంటే నేను చూసినా అని. తర్వాత అన్నాడు కదా మాస్టర్, అరే మీ డాడీ మంచి కళాకారుడు కదా. అవును మా డాడీ మంచి కళాకారుడు. కొన్ని కళల పేరు చెప్పు. శశికళ, చంద్రకళ, కళ అండి. అరే మీ నాన్న లవర్ల పేరు కాదని చెప్పింది. స్కూల్ నుంచి వస్తాడు, ఇక వీడు కూర్చున్నాడు, నా కొడుకు ఏం చదువుతుండో అడగాలని. అరే స్కూల్కి పోయి వస్తున్నారా? నా అమ్మతో డాడీ స్కూల్కే పోయి వచ్చాను. ఒట్టి డాడీ స్కూల్కి పోయి ఏం నేర్చుకున్నారా? డాడీ నేను రాయటం నేర్చుకున్నా డాడీ. రాయటం నేర్చుకున్నా. ఏ చదువు? నేను రాయటం నేర్చుకున్నా, చదవటం ఇంకా నేర్చుకోలే. ఇవన్నీ అయిపోయినాయి. ఇంకొంచెం పెద్దోడైండు, 10th క్లాస్ వరకు వచ్చిండు. డాడీ నాకు సైకిల్ కొనిస్తావా? రే నీ అబ్బా నువ్వు సైకిల్ అంత వెయిట్ లేవు, నీకు సైకిల్ కావాలా? మరి నువ్వు కారు అంత వెయిట్ లేవు, నువ్వు కారు కొనుక్కా. వీడు ఇంకొంచెం పెద్దగా అయిండు. ఇంకొంచెం పెద్దవయ్యి ఇక వీడేది వచ్చింది, ఇక జాబ్ టైం వచ్చేసిందిగా. జాబ్కి వచ్చి, అరే పిచ్చి వేషలేదు, నీకు జాబ్ రాకపోతే నా గడప తొక్కొద్దు, గడప తొక్కితే ఒట్టే. జాబ్ వచ్చిన తర్వాత నీ గడప తొక్కితే ఒట్టే. మరి మా ఫిడేల్ పనికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మనుషులకి దయ్యాలు పడుతున్నాయి కదా, దయ్యాల కోరికలు బిహేవియర్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఈ దెయ్యాలు పడతాయి కదా, దెయ్యాలు పడితే వీళ్ళు కొంతమంది పట్టపైన ఓవరాక్షన్ చేస్తుంటారు. ఎట్లా పెడతారంటే మన ఊర్లలో పోతే వాళ్ళకి ఏం కోరికలు కావాలో అన్ని వాళ్ళు ఇట్లా దెయ్యం పట్టింది అడుగుతుంటాడు. ఇక మొదలు పెడతారు. అప్పటికి ఎవరు రారు. ఇంకెవరు రాలేదు, నేను ఇంత ఓవరాక్షన్ చేస్తానా? ఈ కోరికలు, దాని కోరికలు మామూలుగా ఎట్లా అడుగుతారు? నాకు మేకపోతున్న కోయండి, మేకపోతున్న కోసి చికెన్ బిర్యానీ చేయండి. అయితే ఇక్కడ దెయ్యం పట్టింది, పటాస్ దెయ్యం పట్టింది. ఎట్లా ఉంటది? అమ్మా ఏందమ్మా, ఏంది నీ కోరిక ఏంది? ఇద్దరు జెంట్స్ యాంకర్ని తీసేయండి. ఇంకేం కావాలి?